వాంకిడిలో ఏజెన్సీ బంద్ భారీ సక్సెస్ఫుల్ గా జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఏజెన్సీ ఆదివాసీ యువతకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో తుడుం దెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన ఏజెన్సీ బంద్ వాంకిడి మండల కేంద్రంలో విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు సంఘీభావం ప్రకటించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాలు బంద్ కారణంగా బోసిపోయాయి. ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల అధ్యక్షులు మాడవి భీమరావు మాట్లాడుతూ పోలీస్ నియామకాల్లో ఏజెన్సీ యువతకు గతంలో ఉన్న ప్రత్యేక అవకాశాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తాజా నియామక ప్రక్రియలో ఏజెన్సీ యువతకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ ఆదివాసీ యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు ఉయిక రాము, పంద్రం సురేష్, గుండి రాజయ్య, మాడవి బండు, జుగ్నాక అంబారావు, సోయం చందన్ షావు, సిడం చందన్ షావు తదితరులు పాల్గొన్నారు. जय आदिवासी, जय आदिवासी, जय तुम दबा, जय तुम दबा, जय तुम दबा, जय तुम दबा। ఆదివాసీ బిడ్డలు మరి బంద్ పిలిపియటం జరిగింది. నేటి రోజు వాంకిడి వ్యాపారవేత్తలు కానీ, కుల సంఘాలు కానీ, అన్ని విద్యా సంస్థలు కానీ అందరికీ నా హృదయపూర్వక రామ్. మరి ఈ రోజు వాళ్ళ ఏదైతే డిమాండ్స్ ఉన్నదో ఆ డిమాండ్ ని నెరవేర్చుకునటానికి బంద్ పిలిపిస్తే తప్పకుండా అందరు సంపూర్ణంగా మద్దతు తెలిపినట్టే. సంపూర్ణంగా బంద్ ఉంది. కాకపోతే కూరగాయల ఆయిల్ కూడా వాళ్ళు కూడా బంద్ పెట్టినంటే గిట్ట సంపూర్ణంగా తప్పకుండా బంద్ అయినట్టే. మరి అందరికీ తుడుం దెబ్బ వాళ్ళకు కానీ, మా ఆదివాసీ బిడ్డలకు కానీ తప్పకుండా మన ఆర్య సంఘం నుంచి ఫుల్ మద్దతు ఉంటుంది ఎప్పుడైనా. జై ఆదివాసీ, జై ఆదివాసీ.